సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయ విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసెని ప్రవచనం తమోజ్వల కదిలని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా అమ్మ అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? మరి ముఖ్యంగా ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే మా బావగారు అయినటువంటి కురుపూడి అన్నవరం గారు వేమగిరి వాస్తవ్యులైన ఆయన కూడా ఇది 2వ వర్ధంతి. ఆయన కూడా కరోనా ఇబ్బందులు చనిపోయారు. అయితే కరోనా టైంలో కరోనా వచ్చిన అందరికీ కూడా ఆయన చాలా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ మన విశ్వనాథ్ గారిది కుటుంబ సభ్యులు ఎలాగా అయితే అందరికీ సాయం చేస్తున్నారు, అదే విధంగా అక్కడ కరోనా వచ్చిన ఆ ఊర్లో వేమగిరి ఊర్లోనే కాదు ఆ చుట్టుపక్కల ఉంటే అన్ని గ్రామాలకు కూడా ఆయన ఆ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అన్నదానాలు ఇవన్నీ కూడా ఆయనకి చాలా ఇష్టం. అటువంటి ఈ వ్యక్తి యొక్క 2వ వర్ధంతి ఈ రోజున ఆ వర్ధంతి సందర్భంగా మా చెల్లయ్య మా తమ్ముడు మా మేనగోళ్ళంతా కూడా మరి అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం. ఎలాగనే అని నాకు ఫోన్ చేస్తే నాకు అన్నదానం అన్నప్పటికీ జ్ఞాపకం వచ్చేది బాగా జరిగింది. మన ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ మన కొల్లి బ్రదర్స్ అండ్ ఆ కుటుంబ సభ్యులంతా కూడా నాకు ఫస్ట్ రాగానే మా రామకృష్ణ గారు కానివ్వండి మా ముఖ్యంగా మా బాబా వాళ్ళ మీకు ఇక్కడ పరిచయం అంతా కూడా మీరు అంటుంది. అప్పటి నుంచి ఇక్కడ చేస్తూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. అలాగే మొన్న మా సోదరుడు రామకృష్ణ కూడా సారు లో ఆయన పేరు మీద మా అమ్మగారి పేరు మన వాళ్ళ పేరు మీద మా బాబాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటారు. అలాగే మా వీరబాబు పెద్దమ్మ తల్లి చైర్మన్ గారు వీళ్ళంతా కూడా ఎక్కడున్నా మేము ముందుగా జ్ఞాపకం వచ్చేది ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్.
మీ అందరి ముఖంలో సంతోషం చూడాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా మరి మా బావగారి ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులంతా కూడా మా కొల్లి బ్రదర్స్ లాగే వీళ్ళంతా కూడా ఈ అన్నదానాలు అందరికీ కూడా ఈ సహాయం చేసేటువంటి కుటుంబం అది. మా చెల్లయ్య గారి భర్త సీత మహాలక్ష్మి ఆవిడ భర్త వారి పేరు మీద ఈ రోజున ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మీరందరూ కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ వారి గురించి కూడా 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. వీరు కుటుంబ సభ్యులంతా కూడా ఎవరు లేకపోతే వీరు మళ్ళా పనిచేసి ఇక్కడ పెట్టడం ఇలా జరిగితే ఒక చిన్న విషయం కదది. అంత మంచి పని చేస్తున్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ వారికి మనం నా యొక్క ఈ సందేశాన్ని స్వీకరించవలసిన కోరుతున్నాం. మీరు కూడా మీ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ వారికి స్వచ్ఛందంగా అందించినట్లయితే దీన్ని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్లి వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకి వీళ్ళందరి కుటుంబానికి అంతా కూడా భగవంతుడు ఎల్లవేళలో ఆయురారోగ్యాలు ఇచ్చి మీ అందరి సహాయం జనాలందరి సహాయం ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ శుభం.